శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది యాస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. సరే, అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోనే చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు ఉండడం గొప్ప అదృష్టం ఉండే, చాలా మంది దోషాలు పోగొడతాడు. పైగా చంద్రుడు కూడా 14వ తారీఖు 14th వస్తున్నాడు. గజగసర యోగంలో ఉంటారు. అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది. మీకు రావాల్సిన సొమ్ములు అద్భుతంగా ఉంటాయి. మీకు ఎక్కువగా ఆదరింపబడతారంటే సందేహం లేదు. పైగా స్థిరమైన స్వభావం కలవాలి మీరు. పైగా మీకు రావాల్సినటువంటి ధనం కూడా అండి ఏమాత్రం ఇబ్బంది పడరు. బుధుడు 6వ భావంలో ఉండడం వల్ల శత్రువుల వలన కూడా మీకు ధనయోగము ఉంది. మీ కుజుడు కూడా 12వ వాడు అవ్వడం వలన, కుజుడు ప్రభావం వలన ఎక్కువగా ధైర్యంగా ఉండడము, దూర ప్రాంతాలకి దగ్గర ప్రాంతాల ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళకి బాగా మీకు కలిసి రావడం జరుగుతుందండి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం కూడా కొనుక్కుంటారు. పైగా ఇప్పుడు ఏమవుతుందంటే 4th భావాన్ని సరిదృష్టి చూడడం వలన కొద్దిగా మీ మదర్ గారే కార్యపరిచేది జాగ్రత్తగా చూసుకోండి. కానీ వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు కానీ కొనుక్కునేటప్పుడు కానీ కొద్దిగా మీరు జాగ్రత్త వహించండి. 5వ స్థానంలో కేతువుకి గురుదృష్టి ఉంది. అద్భుతం. పుత్రిక సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దైవ దర్శనాలకి ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉందండి. మీ రాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఉంటాం కదా, స్టాక్ అండ్ షేర్స్ ఎవరిని ప్రోత్సహించడం ఆల్రెడీ ఉన్నారు చాలామంది. వాళ్ళకి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. ఎందుకంటే కేతువు 5వ స్థానంలో ఉంటే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో వాళ్ళు గోల్స్ రీచ్ అవుతారు లాంగ్ రన్లో. అంతేకాదండి, మీ సినిమా రంగంలో సాహిత్య రంగం ఉంది సరే, సాహిత్యంలో బాగా ప్రతిభ కనబరుస్తారు. సంగీతం, నృత్య కళాకారులకి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఏదేమైనా 7వ స్థానం ఇందాక చెప్పినట్టుగా 7వ స్థానం రవి బుధులు గురుదృష్టి, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కూడా చక్కటి అవగాహన ఉంటుందండి. అంతేకాకుండా రవి బుధుల వలన కొత్త వ్యాపార విస్తరణ జరుగుతుంది. ముఖ్యంగా ఈ MBBS డాక్టర్స్ ఉంటారు సార్, డెంటిస్టులు కానీ డాక్టర్స్ ఉంటారు సార్, మీరు కొత్త బిజినెస్లు, క్లినిక్లు స్టార్ట్ చేస్తారు. కొంతమందిని మీరు అంటే కొత్త పార్ట్నర్స్ అంటారు సార్, వాళ్ళని మీరు చేర్చుకుంటారంటే సందేహం లేదు. పైగా గురుదృష్టి రవి బుధులకు ఉంది కాబట్టి వ్యాపార విస్తరణ కూడా బాగుంటుంది. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, చార్ట్ అకౌంటెన్సీ, CME అంటాం కదా, ICAA, వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు, మీ రాశ్యాధిపతి భాగ్యస్థానంలో అంటే ఫారిన్ యోగం వెళ్తారు. ఫారిన్ యోగము విద్యారీత్యా, వివాహాలు అయిపోయిన తర్వాత సరదాగా హనీమూన్ రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా విద్య రీచ్ వెళ్తారండి, సినిమా షూటింగ్లు రీచ్. ఎందుకంటే శుక్రుడు భాగ్యంలో ఉంటే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఎలివేషన్ బాగుంటుందండి, సక్సెస్ అవుతారు వాళ్ళు. మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు, భాగ్యం కదా, భాగ్యస్థానం లక్ష్మీ స్థానంలోనే శుక్రుడు ఉన్నాడు కదండి మీకు. ఈ వారం రోజులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా 13, 14 తారీఖులో చాలా అద్భుతమైన రోజులు అని చెప్పచ్చు. శుక్రుడు భాగ్యంలో అంటే ఫారిన్ కంట్రీస్, అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి. శక్తి పీఠాలు ఉంటాయి కదా, శక్తి పీఠాలు దర్శించడానికి కూడా ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే దశమల శని ఉన్నాడంటే యాక్చువల్గా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ప్రతిభ ఉంటుందండి, వాడికి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండడానికే అవకాశం కూడా ఉంది కుజ ప్రభావం వల్ల. సరే, అది పక్కన పెడితే శని ప్రభావం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, అదే ఫార్మా రంగం కానీ, ఇవి ఉంటారు సార్, కోల్, ఐరన్, స్టీల్ అంటాం సార్, సింగరేణి కాలేజ్ కోల్ కానీ, ఇలాగా ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల భద్రత, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా శని ప్రభావం ఉండాలి. శని ప్రభావం ఉండడం వల్ల వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడము, భద్రత ఏర్పడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కూడా శని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అంటే జనరల్గా అవకాశాలు ఎక్కువ. పైగా శని ప్రభావం మీకు దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. లాభస్థానంలో రవిచంద్రులు ఉన్నారు కదండి, 10, 11 స్థానంలో రవిచంద్రులు అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు విశేషంగా ఉన్నాయి మీకు. భాగ్యస్థానంలో చంద్రుడు, అలాగే శని ప్రభావం దశమంలో శని, లాభస్థానంలో రాహు. లాభస్థానంలో రాహు ఉన్నాడంటే విపరీతమైన ధనయోగాన్ని ఇస్తాడండి. అంటే మీ జాతకాల రీత్యా ఉంటుంది. మీ బిజినెస్ల రీత్యా కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి వాటిల్లో లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. చంద్ర రాహులు కలిసి ఉన్నారు కాబట్టి విశేషమైన దైవభక్తి చేస్తారండి. పైగా చంద్ర రాహులు కలిసి ఉంటే భార్యాభర్తల విషయంలో ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడానికి కూడా అవకాశం ఉంది. మంచి శరీర దారుఢ్యంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడానికే చంద్ర రాహులు కారణం అవుతారు. మీరు చేస్తున్న బిజినెస్ల ద్వారా, ఉద్యోగాల ద్వారా ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఆరాధించడం వలన, అమ్మవారిని పూజించడం వలన విశేషమైన సంపదలు కలుగుతాయి. ఈ వృషభ రాశి వాళ్ళకండి గురు ప్రభావం వలన, గురు దృష్టి కూడా భాగ్యస్థానానికి ఉండడం వలన భాగ్యం విపరీతంగా వృద్ధి అయిపోతూ ఉంటుందంటే సందేహం లేదు. పైగా తీర్థయాత్ర అని చెప్పాను కదా, చూసారా, అలాగే విశేషంగా మీరు వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి 4th భావం బాగుంది కాబట్టి వాళ్ళకి కూడా విశేషంలో ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. శని ఒక్కటి చాలండి మీకు. దశమ స్థానంలో శనే అనేక రకాలుగా మేము యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయనే మీకు విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, రాజకీయ రంగంలో బాగా పలుకుబడి ఉండడము, ఇందా చెప్పినట్టుగానే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారండి, చదువు హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చా. పైగా స్టాంపింగ్ అయిపోతుంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి H1B వీసా కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు, అవి కానీ, పర్మనెంట్ రెసిడెన్సీ అంటాం, అవన్నీ రావడానికి శనే కారకుడు అవుతాడండి. బాగా అంతేకాకుండా లాంగివిటీ, ఎక్కువ కాలం బతికేటట్టుగా, ఆరోగ్యవంతులుగా ఉండేట్టుగా ఉండడం కూడా శని భగవానుడే. సమస్య ఏంటంటే అద్భుతం కదండి. అలాగే లాభస్థానంలో కూడా రాహు గురించి చెప్పడం ఏంటంటే, రాహు యొక్క ప్రభావం ఏంటంటే జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి రాహు ముఖ్యంగా కాశీ వంటి క్షేత్రాలు కానీ, ఫ్లైట్స్లో ఎక్కి తిప్పడం కానీ, లేకపోతే విమాన సంస్థలు పనిచేస్తుంటారు కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటుంటాం, ఆ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా విశేషంగా ధన సంపాదన, విశేషంగా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, ఉద్యోగ రీత్యా, ఈ విధంగా వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉంటారండి. ముఖ్యంగా భాగ్య, రాజ్య, లాభస్థానాలు అనేది చాలా బాగుంది. ముఖ్యంగా మీ లగ్నంలో గురుడు ఉండడం వల్ల 1,00,000 దోషాలు పోగొడతాయి. ఏం దోషాలు అంటే వాడు పోగొట్టేవాడే గురుడే. సో వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతారు. స్థిరమైన ఆలోచనలు ఉన్నాయి, స్థిరమైన సంపాదన కూడా మీకు ఉండి తీరుతుందంటే సందేహం లేదు. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో అంటే మీరు శుక్రుడు ఉండడం వలన, సో శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే, ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారి కుంకుమ పూజలు కానీ, చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా
సర్వ సౌభాగ్యాలు సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ చదువుల విషయంలో కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహువు. కాబట్టి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే ఆ అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు సర్వ శుభాలు అన్ని రాసుల వాళ్ళకి కలుగుతాయనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరుగుతుందని ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.